అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మించేసి టెక్నాలజీని విశ్వవ్యాప్తం చేసేస్తాం అని చెప్పే చంద్రబాబు ఏపీలో సోషల్ మీడియా మీద రిస్ట్రిక్షన్స్ కోసం కొత్త చట్టం చేస్తాం అని చెప్తున్నారు. అబద్ధాలు, మిస్ఇన్ఫర్మేషన్ పెరిగిపోయాయిట. అలా చేసే వాళ్ళని దేశ బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం అని చెప్తూ ఉన్నారు. అసలు మీడియా మొత్తం టీడీపీకి అనుకూలంగానే ఉన్నా, పూర్తి స్థాయి వ్యవస్థలన్నీ ప్రభుత్వం చేతిలోనే ఉన్నా కానీ చంద్రబాబు సోషల్ మీడియాని రిస్ట్రిక్ట్ చేయాలి అని ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది ఒక పాయింట్ అయితే, అసలు సోషల్ మీడియాలో ఎవరి మీద ఎవరు దుష్ప్రచారం చేస్తారు అనే ట్రాక్ రికార్డ్ కూడా ఒకసారి చూద్దాం. ఈ రెండిటితో పాటు దేశవ్యాప్తంగా సోషల్ మీడియా విషయంలో ఏ రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా ఒకసారి లుక్ చేద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. మీడియా అనేది కొందరి పెంపుడు బాత్ అయిపోయినప్పుడు అభిప్రాయాలే కాదు, వాస్తవాలు జనబాహుళ్యానికి తెలియడానికి కూడా సోషల్ మీడియా అనేది ప్రధానమైన టూల్ అయిపోతుంది. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ చేతిలోనూ ఫోన్ ఉంటే చాలు, ఇన్ఫర్మేషన్ తెలియడమే కాదు, అసలు ఏది వాస్తవం అనేది కూడా జడ్జి చేసి జస్టిఫై చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి వచ్చింది, ఆలోచన ఉన్న వాళ్ళకి. ఇలాంటి టైంలో చాలా టాక్టికల్గా రాజకీయ జోక్యం ఎంటర్ అయ్యి మిస్ఇంటర్ప్రిటేషన్ని తెలివిగా జనం మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. అన్నిసార్లు ఇందులో అబద్ధాలే ఉండవు, అర్ధ సత్యాలు కూడా ఉంటాయి. అర్ధ సత్యాలంటే హాఫ్ ట్రూత్స్, అంటే సగమే విషయాన్ని చెప్పి ప్రచారం మొదలు పెడతారు. ఆ తర్వాత ఇదే నిజం అని నమ్మించడానికి కొత్త కొత్త ప్రచారాలన్నీ కొత్త కొత్త మార్గాల్లో చేస్తారు. సపోజ్ జగన్ వైఎస్ఆర్కి నివాళులు అర్పించేందుకు ఇడుపులపైకి వెళ్ళినప్పుడు తల్లిని పట్టించుకోలేదు అని టీడీపీ సోషల్ మీడియాలో పదే పదే ప్రచారం చేయడము, టీడీపీ నాయకులు కూడా మాట్లాడడము చూస్తూ ఉన్నాం. అర్ధ సత్యాలంటే ఇదే. అదిగో స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారుగా. అసలు నిజానికి ఏం జరిగింది అనేది ఆ ఫుల్ వీడియో చూస్తే విజయమ్మ జగన్ని పలకరించడము, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, విజయమ్మ జగన్ని ముద్దాడడం కనబడుతుంది. కొడుకునే కాదు, కోడల్ని కూడా అత్తగారు ముద్దాడిన అరుదైన సన్నివేశం కూడా ఇందులో ఉంది. నాకున్న అబ్జర్వేషన్ ప్రకారం అయితే ఏ అత్త కోడల్ని అంత దగ్గరికి తీసుకున్న సందర్భాలు కనిపించవు, చాలా అరుదు. అలాంటివన్నీ అక్కడ కనపడితే విజయమ్మని జగన్ అలక్ష్యం చేశారు, పట్టించుకోలేదు, అసలు తల్లినే పట్టించుకోని జగన్ అని పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో పోస్ట్ చేయడమే కాదు, టీడీపీ నాయకులు కూడా నేరుగా మాట్లాడడం చూస్తూ ఉన్నాం. ఒక తల్లి అవమానపడితే ఇది దుష్ప్రచారంలో ఒక చాప్టర్ అనుకుందాం. ఇక దీనికంటే ముందు అసలు జగన్ లేపేస్తాడేమో పెద్ద తలకాయని, అంటే విజయమ్మని అని టీడీపీ సోషల్ మీడియా ఆ పార్టీ హ్యాండిల్లోనే నేరుగా పోస్ట్ చేయడానికి కూడా ఈ రాష్ట్రం అంతా చూసింది. చాలా మంది గుర్తుండే ఉంటుంది, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఆఖరికి ఇలాంటివి చూసి విజయమ్మ కెమెరా ముందుకు వచ్చి జగన్ బాబుని అలా అనకండి అని చెప్పడం కూడా చూసాం. కార్ యాక్సిడెంట్ లో ఈ రోజు నా కొడుకు ముడిపెట్టి కథ అల్లుతున్నారు, బాధ అనిపిస్తుంది. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా జరగచ్చు సోషల్ మీడియాలో, ఎలా చేస్తారు అని చెప్పడానికి ఇవి రెండు ఉదాహరణలు అనుకుందాం. ఇప్పుడు అసలు రిస్ట్రిక్షన్ తీసుకురావాలి అనే ఆలోచనకి కారణం ఏంటి? మీడియా మొత్తం టీడీపీకి అనుకూలంగా ఉన్నా కానీ ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారు అంటే దెర్ ఇస్ ఎ పాయింట్. ప్రభుత్వ విధానాల మీద కానీ ప్రజా సమస్యల మీద కానీ తమ ప్రాంతాల్లో రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న దోపిడీ మీద కానీ జనం కొంతమంది వీడియోలు చేయడము, పోస్టులు పెట్టడం కనబడుతూ ఉంది. అది కొన్ని ప్రాంతాల్లో జరిగితే రాష్ట్రం అంతా తెలుస్తూ ఉంది, మా దగ్గర ఇలా ఉంది అంటూ దానికి ప్యారలల్ గా ఇంకొన్ని కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని మామూలుగా అయితే పాజిటివ్గా ఆలోచించే రాజకీయం అయితే అధికారంలో ఉన్నప్పుడు జనానికి అవస్థ రాకుండా ఎలాగా చర్యలు తీసుకోవాలి అని ఆలోచిస్తారేమో. కానీ మన దగ్గర మాత్రం సోషల్ మీడియాని రెగ్యులేట్ చేస్తాం, నియంత్రిస్తాం, అవన్నీ అబద్ధాలే అని చెప్పడానికి ట్రై చేస్తున్నట్టుగా కనపడుతోంది వరుస చూస్తుంటే. రాజకీయ జోక్యంతో కేసులు పెట్టాలి అనుకున్నప్పుడు అందులో రాజకీయ ప్రయోజనాలే ఉంటాయి కానీ రేషనల్ ఉంటుందా? ఉండేందుకు అవకాశాలు ఉండవు కదా. చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఇదే టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా వైసీపీ అధికారంలో ఉండగా అసలు సోషల్ మీడియా మీద నియంత్రణ ఉండాలి అని అప్పట్లో కొందరు మాట్లాడితే ఎలాంటి కార్టూన్లు వేసిందో ఏం రాసిందో చూడండి. రాజకీయం మాట్లాడితేనే భయపడిపోతున్నారట, నోటికి తాళాలు వేసేస్తూ ఉన్నారట, విపక్షాలకి సంఖ్యలు వేస్తూ ఉన్నారట.
అంటే టీడీపీ విపక్షంగా ఉంటేనేమో మీడియా ఇలా రాస్తుంది. ఇప్పుడు అదే టీడీపీ అధికారంలోకి వచ్చి విపక్షానికే కాదు ప్రజలకు కూడా రిస్ట్రిక్షన్స్ ఉండాలి అన్నట్టుగా ఆలోచించడం చూస్తుంటే అభద్రత ఇంత ముదురుతోందా? రాష్ట్రం నుంచి కేంద్రం వరకు అధికారం మన చేతుల్లోనే ఉందా? మీడియా మొత్తం మన కనుసన్నల్లోనే నడుస్తూ ఉన్నా కానీ ఇంత ఇన్సెక్యూరిటీ ఎందుకు వచ్చింది? ఎందుకంటే జనంలో ఏదో అంతర్మదనం జరుగుతోంది, అసంతృప్తి పెరుగుతోంది అనే ఆలోచన ఇలాంటి నిర్ణయాలకి దారి తీస్తోందా అనే అభిప్రాయం ఇప్పుడు సామాన్యులకి కలుగుతోంది. అన్నట్టు సోషల్ మీడియా ఎథికల్ కోడ్ అని ఒక 3-4 ఏళ్ల కిందట కేంద్రం తీసుకొచ్చింది. ఎథికల్ అంటే నైతికత. నైతికత అనేది మనకు ఉండాలి. అది ఎలాంటివి అంటే మన దేశ విలువలకు తగ్గట్టుగా పోర్నోగ్రఫీ ఇలాంటివి కంట్రోల్ చేయడము, మహిళల మీద పర్సనల్ కామెంట్స్ నియంత్రించడము, ఇలాంటివి అనమాట. ఇలాంటివన్నీ ఉండాలి అని అప్పటి చట్టం చెప్తూ ఉంది. ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా సోషల్ మీడియా మీద కొంతవరకు చర్చ జరుగుతున్నమాట వాస్తవం. రాజస్థాన్ లాంటి చోట్ల కొన్ని రాష్ట్రాలు అయితే సోషల్ మీడియాని ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలి, ప్రజల కోసం తెస్తున్న పథకాలకి ఇన్ఫ్లుయెన్సర్ల చేత ప్రచారం చేయించుకునేందుకు ఒక పాలసీని కూడా తీసుకొచ్చారు. అంటే కాన్ఫిడెన్స్ ఉండి మేము బాగానే పనిచేస్తున్నాం అనుకున్న ప్రభుత్వాలేమో సోషల్ మీడియాని పాజిటివ్గా జనానికి చేరువయ్యేందుకు ఉపయోగించుకోవాలి అని చూస్తుంటే జనంలో అసంతృప్తి పెరుగుతోంది అని గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితులు ఉన్న చోట మాత్రం సోషల్ మీడియాని ఏదో రకంగా నియంత్రించేసేయాలి అని చెప్పి ఇసుకని చేతుల్లో పిసికేస్తాం అని ప్రకటనలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది హైట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంది అనేది మనం అర్థం చేసుకోలేము బహుశా. ఇక ఇంత మాట్లాడిన తర్వాత సోషల్ మీడియా మీద రిస్ట్రిక్షన్స్ పెడితే ఎవరికి నష్టము, ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది కూడా ఖచ్చితంగా చెప్పి తీరాలి. సోషల్ మీడియా అనేది ఒక రకంగా కుక్కర్లో విజిల్ లాంటిది. మనం ఏదైనా స్టవ్ మీద కుక్కర్ పెట్టిన తర్వాత ప్రెషర్ పెరిగిన తర్వాత అందులోంచి ప్రెషర్ విజిల్ వేస్తే బయటికి పోతూ ఉంటుంది కదా. ఆ ప్రెషర్ బయటికి పోకుండా దాన్ని ఒత్తి పెట్టామనుకోండి, ఒకేసారి ఒత్తిడి పెరిగి అది బద్దలయ్యేందుకు అవకాశం ఉంటుంది. అవును కదా. కుక్కర్ లాంటిదే ప్రజాస్వామ్యం కూడా. ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పడానికి అవకాశం ఉంటే కనుక ఎప్పటికప్పుడు అసంతృప్తి బయటికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దానివల్ల కొంతైనా రిలీఫ్ ఉంటుంది ఎప్పుడు ఆ వచ్చే ఎన్నికల వరకు. అలా కాకుండా మేము నియంత్రించేస్తాం, బొక్కలా వేస్తాం అని చెప్తూ ఉన్నామనుకోండి, రాని టైం చూసుకుందాం అని ప్రజలు కాసుకొని కూర్చుంటే గనక నియంత్రణ తేవాలి అనుకున్న వాళ్ళకే నష్టం. ఇన్ రివర్స్ తీరని నష్టం జరిగి ఒక నియంతృత్వ చాప్టర్ అనేది చరిత్రలో శిలాఫలకంలాగా కనబడుతుంది కదా. సోషల్ మీడియా మీద నియంత్రణ తేవాలి అని ఏపీలో మొదలైన చర్చ మీద మీ అభిప్రాయం ఏంటి? దిస్ ఈజ్ కీ టాక్స్.